యోగా డే రిజిస్ట్రేషన్ సంబంధించి స్కూల్ యొక్క డైస్ కోడ్ లో మనం స్కూల్ యొక్క ఫెసిలిటీస్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముందుగా యూజర్ నేమ్ డైస్ కోడ్ ఎంటర్ చేయండి. అలాగే మన పాఠశాలకు సంబంధించిన డైస్ కోడ్ సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. యూజ్ లాగిన్ పైన సింపుల్ గా తీసుకోండి. యూజ్ లాగిన్ పైన సింపుల్ గా తీసుకున్న వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు గవర్నెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ గవర్నెన్స్ పైన క్లిక్ చేయాలి. గవర్నెన్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు యోగాకు సంబంధించినటువంటి యోగా డే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి మనకు లింక్స్ అనేవి ఇందులో కనిపిస్తాయి. సో ఈ గవర్నెన్స్ పైన ఓపెన్ చేసిన వెంటనే సిఎస్సి మరల ఉంటుంది. ఈ సిఎస్సి పైన క్లిక్ చేయాలి. సిఎస్సి పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఇంటర్నేషనల్ యోగా డే థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. ఇంటర్నేషనల్ యోగా డే ఈ ఐకాన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మరలా 3 ఆప్షన్స్ వస్తాయి. స్కూల్ ఫెసిలిటీస్, ఎన్రోల్మెంట్, క్యాప్చర్ ఫొటోస్. సో ఎన్రోల్మెంట్ డైరెక్ట్ గా ఎన్రోల్మెంట్ మనం చేసేద్దామంటే అవదు. సో ఎన్రోల్మెంట్ పైన క్లిక్ చేసినా మనకు క్లాసెస్ ఎలా ఓపెన్ అవుతాయి. మీరు క్లాస్ ఎంటర్ చేసి అక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నో డేటా ఫౌండ్ అని వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా ఎన్రోల్మెంట్ అవ్వకుండా మనం ఏం చేయాలి అంటే ఆ ప్రొఫైల్ మనం ఖచ్చితంగా ఫెసిలిటీస్ ప్రొఫైల్ మనం ఆ స్కూల్ ఫెసిలిటీస్ ని ఖచ్చితంగా దీన్ని మనం ముందుగా నమోదు చేయాలి. సో దానిపైన మరలా వెనక్కి వచ్చి ఆ ఫెసిలిటీస్ పైన క్లిక్ చేయండి. ఫెసిలిటీస్ పైన క్లిక్ చేస్తే ఈ ఫెసిలిటీస్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం మన పాఠశాలలో ఖచ్చితంగా ఉండే విధంగా మనం చూసుకోండి. మన పాఠశాల మనం ఉంటూనే చేస్తేనే ఇది, ఎందుకంటే లొకేషన్ క్యాప్చర్ అవుతుంది. అలాగే మొబైల్లో మనం లొకేషన్ ఆన్ లో కూడా ఖచ్చితంగా ఉండాలి. లొకేషన్ ఆన్ లో ఉంచుకొని ఈ ఎక్కడైతే మనం యోగా చేద్దాం అనుకుంటామో ప్రాక్టీస్ అంటే మనం ఎక్కడ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే యోగా డే స్కూల్లో కానీ అలాగే సచివాలయంలో కానీ లేదంటే అదర్ అనే ఒక మనకు ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మనం చేయవచ్చు. చూసారా, ఈజ్ ప్లే గ్రౌండ్ అవైలబుల్, ప్లే గ్రౌండ్ ఆ పాఠశాలలో ఉందా లేదా అడుగుతున్నాడు. సో ఎస్ అని తీసుకుంటే ఆ ప్లే గ్రౌండ్ ఎక్స్టెంట్ ఇన్ ఎకరాస్, ఎన్ని ఎకరాలు ఉంది అని ఇక్కడ మనం నమోదు చేయమంటుంది. ఎక్కడ అయితే మాత్రం 0.5 అనేది మాత్రం తీసుకోకూడదు. పాయింట్లో తీసుకుంటే అవ్వదు. ఖచ్చితంగా 1 ఎకరా 2 ఎకరా మాత్రమే తీసుకుంటేనే ఈ సబ్మిట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. 0.5 పెట్టి నేను ఏం చేశానంటే లొకేషన్ క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసిన వెంటనే సబ్మిట్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ పైన చేస్తే నో డేటా ఫౌండ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ ఎకరా ఏదైతే ఉందో 1 ఎకరా లేదా 2 ఎకరా తీసుకొని మరలా ఏం చేస్తారు అంటే ఆ కింద సబ్మిట్ ఏదైతే ఉందో సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే వస్తుంది. ఇంకా ఏమీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.